ఈరోజు చెప్పే అంశం ఏంటంటే అసైన్ ల్యాండ్స్. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సార్ మా దగ్గర అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. అది మమ్మల్ని అమ్ముకోమంటారా? అని చాలామంది నన్ను క్వెషన్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను యూట్యూబ్‌లో. కొంతకాలం వెయిట్ చేయండి. మీకు అందరికీ శుభపరిణామాలే. అన్ని శుభవార్తలు వింటారు. ఏదో చెప్పడం ఏందంటే స్టేట్ గవర్నమెంట్ భూభారతి వచ్చింది కదా! కొత్త చట్టం వచ్చింది 2025. ఆ చట్టంలో కొత్త మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అసైన్ ల్యాండ్స్ కూడా అమ్ముకునే వెసులుబాటు త్వరలో వస్తోంది. ఆగస్టు లోపల నేను అనుకోవటం ఆగస్టు లోపల కూడా ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన భూములు అప్పుడేందంటే అమ్మకూడదని ఎందుకు అమ్మకూడదన్నారంటే అప్పుడు చట్టం వచ్చింది. 1977లో ఒక చట్టం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్‌లో మటుకు అప్పుడప్పుడు ఎవరు అమ్మకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఇప్పుడు మారుస్తూ ఇప్పుడు కొత్తగా భూభారతిలో కూడా వచ్చే ఆస్కారం ఉంది. అసైన్ ల్యాండ్స్‌లో కూడా ఎవరన్నా భూములు కొనుక్కుంటే ఎవరైనా కూడా అమ్ముకునే వెసులుబాటు త్వరలోనే వస్తుంది. అది కూడా గవర్నమెంట్ నుంచి మనకి ఒక అనౌన్స్‌మెంట్ వస్తది. ఒక జీవో పాస్ అవుతుంది. ఆ జీవో గనుక వస్తే గనుక మీరు కూడా మీ అసైన్ ల్యాండ్స్ మీరు అమ్ముకోవచ్చు.